వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం, సుస్వాగతం. కెమోథెరపీలో అప్రోచ్ ఏంటంటే, కెమోథెరపీ ఉద్దేశం ఏంటంటే బాడీలో క్యాన్సర్ సెల్ ఉండకూడదు అని బేసిక్గా అది అప్రోచ్. క్యాన్సర్ సెల్ అనేది ఉండకూడదు అన్నప్పుడు కెమోథెరపీ విల్ బి గివెన్. కాస్త హెవీ డోసో కెమోథెరపీ టార్గెట్, అక్కడ ట్రీట్మెంట్ చేసే ఒక వైద్యుడి టార్గెట్ కూడా బాడీలో క్యాన్సర్ సెల్ ఉండకూడదు అనే ఉద్దేశంలోనే ప్రయాణం జరుగుతుంది. ఈ క్రమంలో ఏంటంటే క్లినికల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ వర్సన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందండి. ఈ క్లినికల్ కండిషన్ వర్సన్ అయితే మనం ఏదోటి చేయొచ్చు, కానీ ఈ టైంలో వాళ్ళు ఏదైతే కీమో చేస్తారో ఆ టైంలో బాడీ లోపల క్యాన్సర్ సెల్ ఉండకూడదు అని చెప్పి అప్పుడంతా నార్మల్ అని చెప్పి వస్తుంది రిపోర్ట్. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 year 2 years తర్వాత అగైన్ డెఫినెట్గా క్యాన్సర్ అనేది రెమిషన్ అవుతుంది అదే పేషెంట్స్లో, రిలాప్స్ అవుతుంది. మళ్ళీ రిలాప్స్ అయ్యి ఏమవుతుంది అంటే అగైన్ మళ్ళీ కీమోస్ అనేవి స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం కంట్రోల్ అయింది, మళ్ళీ థర్డ్ టైం చాలా మందిలో రిలాప్స్ అవ్వడం చూస్తున్నాము. ఈసారి ప్రైమరీ సైట్ అయితే ఒకటైతే మళ్ళీ నెక్స్ట్ వేరే ఆర్గాన్కి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వేరే ఆర్గాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మేము చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం. ఫస్ట్ వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చిన పేషెంట్స్కి కీమో రేడియేషన్స్ చేయించుకున్న తర్వాత ఓవర్ 1 year 2 year తర్వాత ఏమవుతుంది అంటే స్పైన్కి వస్తుంది, లంగ్కి వస్తుంది, లంగ్ తర్వాత మళ్ళీ స్పైన్కి వస్తుంది అనమాట. ఒక 2-3 కేసెస్ ఇలాంటివి మేము చూసాం. ఏమవుతుందంటే పాపం వాళ్ళ ఆ టైంలో 3-4 కీమోస్ తీసుకుంటున్నారు, ఆ టైంలో బాడీ మొత్తం క్యాన్సర్ ఫ్రీ అని చెప్పి వస్తుంది. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే జీన్స్లో ఏవైతే ఆంకో జీన్స్ ఉంటాయో అవి అనేవి మనకి లేకుండా ఉండాలన్నమాట. అది ఇప్పుడు చేసే కీమో రేడియేషన్స్ వల్ల అది జరగట్లేదు. జీన్ రెక్టిఫికేషన్ జరగాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా డిసీజ్ వచ్చిన తర్వాత క్యాన్సర్ ప్రైమరీ ఇష్యూ విత్ ద క్యాన్సర్ ఈస్ ఒకసారి వచ్చిన తర్వాత ఇట్ కీప్స్ ద డిఎన్ఏ, ఇట్ చేంజెస్ ద డిఎన్ఏ. ఎగ్జాక్ట్లీ. వన్స్ ఇట్ చేంజెస్ ద డిఎన్ఏ స్ట్రక్చర్ చేంజ్ అయ్యేటప్పటికల్లా ఆంకోజిన్ ప్రెసెన్స్ పెరిగిపోతూ వస్తుంది. ఆంకోజిన్ ప్రెసెన్స్ పెరిగేటప్పటికల్లా ఆంకోజిన్ని కంట్రోల్ చేయకపోతే ఎక్కడో చోట మళ్ళీ రిలాప్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సిస్టంలో. సో జీన్ రెక్టిఫికేషన్ జరగాలంటే చాలా కష్టం అనుకుంటా. కష్టం ఇన్ ద సెన్స్ ఇఫ్ వేరే ట్రీట్మెంట్ మాట్లాడుకున్నట్టయితే మా బయోమాలిక్యులర్ మెడిసిన్లో వేసి ఈ మెడిసిన్ అనేది జీన్ లెవెల్లో యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక రీజన్ ఉంటుంది మనకి, జీన్ లెవెల్లో ఆంకోజిన్స్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. దీంతో పాటు పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ కూడా, ఏదైతే కంటిన్యూస్ కీమో రేడియేషన్స్ చేస్తూ వస్తారో వీళ్ళ ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోతుంది. సో రిపీటెడ్గా రిలాప్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా. అదే ఏమైనా ఏంటంటే జీరో క్యాన్సర్ సెల్ అనే టార్గెట్లో వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ టార్గెట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ హెల్దీ సెల్ టార్గెట్ అవుతుంది. అవును. ఈవెన్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ దే లూజ్ దర్ లైఫ్. సో మీరు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తారు కాబట్టి లైఫ్ స్పాన్ కొంచెం పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఐ థింక్ ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఆంకోజీన్ రెక్టిఫికేషన్ కూడా 100% సాధించగలగాలి. అది సాధించాలి అని అంటే ఐ థింక్ మోస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ ఎసెన్షియల్ దట్ సైడ్. అది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఇంపార్టెంట్ టాస్క్. తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా క్యాన్సర్కి కంట్రిబ్యూట్ చేస్తాయని చదవటం జరిగింది. ఎస్, డెఫినెట్గా అండి. ఇదేముందంటే మనకి లూయిస్ హే కూడా చెప్తారనమాట, విక్టిమ్ అండ్ గిల్ట్ సైకాలజీ అని చెప్పి. ఎవరైతే అయితే బాధింపబడ్డానో లేదంటే ఇంకొకరిని బాధించానో ఈ సైకాలజీ ఎవరికైతే ఉంటుందో వీళ్ళలో కూడా క్యాన్సర్ అంటే గ్రోత్ ఏదైతే ఉంటుందో అది చాలా క్విక్గా ఉంటుందన్నమాట. అంటే నార్మల్ పర్సన్స్లో ఇలా ఎటువంటి థాట్స్ ఆలోచనలు లేని వాళ్ళలో ఒక 10% పేస్లో అది వెళ్తూ ఉంటే వీళ్ళలో 3 times ఎక్కువగా వెళ్తూ వస్తుంది ఇది. అంటే దిస్ గిల్ట్ అండ్ విక్టిమ్ సైకాలజీ నరిషెస్ ది క్యాన్సర్ సెల్స్. ఎగ్జాక్ట్లీ. సో క్యాన్సర్కి మూల కారణం మీరు అన్నట్టుగా ROS, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్. దీన్ని క్లీన్ చేసే కార్యక్రమం యాంటీబాడీస్ కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ స్లీపర్ సెల్ కానీ T cells కానీ చేయాలి. అది వీక్ అయినప్పుడు ట్యూమర్ స్టార్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు ట్యూమర్ స్టార్ట్ అవుతుంది. సో మానసికంగా కూడా మీరు అన్నట్టుగా
గిల్ట్ అండ్ విక్టిమ్ సైకాలజీ ఏర్పడితే అది ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మన స్టొమక్ లోపల ఫ్లోరా ఏదైతే ఉంటుందో ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఎప్పుడూ కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది మనం రెగ్యులర్గా చూస్తాం. ఇది ఎందుకు అంటే మన బ్రెయిన్ లోపల ఆలోచనలతో స్టొమక్కి కనెక్ట్ అయిన వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఈ వేగస్ నర్వ్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో దట్ లోపల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది పెరుగుతూ వస్తుంది. వన్స్ ఒక మనిషి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ పెరిగింది అంటే లోపల రిలీజ్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి పెరుగుతాయి. ఈ పెరగడం వల్ల స్టొమక్ లోపల లైనింగ్ ఏదైతే ఉంటుందో ఒక ఫ్లోరా అనేది ఉంటుంది. ప్రతి మనిషి గట్ లోపల స్టొమక్ లోపల ఫ్లోరా ఉంటుంది. ఈ ఫ్లోరా ఏంటి అంటే ఒక మనిషికి కావాల్సిన ఎసెన్షియల్ బ్యాక్టీరియా అనేది మన గట్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు అన్నీ చేస్తూ ఈ ఫ్లోరాని మనం దెబ్బతీస్తామో మనం ఏది తిన్నా కూడా ఇది మనకి న్యూట్రియంట్స్ అలాంటివి చేయకుండా అగైన్ టాక్సిన్స్ కింద మారుతాయి బాడీలో. So you mean to say psychology has got an impact on the gut? Immunity, yes. Gut and immunity? Yes. You are sure? I am pretty sure. సో అంటే మీరు సైకాలజికల్గా రోబస్ట్గా ఉంటే ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. సైకాలజికల్గా వీక్ అయితే మీ ఇమ్యూనిటీ లో అయిపోతుంది. ఎస్, అంటే ఏ విషయాన్ని ఎంతవరకు వెయిటేజ్ ఇవ్వాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇది నిజంగా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎస్, ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టప్కి సైకాలజీ చాలా డెఫినెట్గా ఇంపార్టెంట్. సైకాలజీని మనం కనుక బూస్టప్ చేస్తే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది. దట్ విల్ క్లీన్ ది ఫ్రీ రాడికల్స్ అండ్ ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఇవన్నీ క్లీన్ చేయడం వల్ల క్యాన్సర్ ట్యూమర్ ఫార్మేషన్ని నిరోధించవచ్చు. అవును, ఆ పేస్ని కూడా మనం తగ్గించవచ్చు. ఎస్, సో ప్రాలిఫరేషన్ కూడా తగ్గించవచ్చు. అవును, మేము చాలామంది పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాం. వాళ్ళతో పాటు వచ్చిన ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో, అటెండెన్స్ ఉంటారో వాళ్ళకి చెప్తాం, ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి అని చెప్పని. ఇప్పుడు ఒకరికి ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ సజెషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయండి. లైక్ మీరు ఈ ట్రీట్మెంట్ చేయించండి, మీరు అది చేయించండి అని చెప్పి వీళ్ళు స్టేబుల్గా ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఈ నెంబర్ ఆఫ్ ఆలోచనల వల్ల నాకేదో అయిపోయింది అన్న ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి కొంత లైఫ్ స్పాన్ ఉన్నా కూడా ఈ ఆలోచనల వల్ల దాన్ని అది సహంకి కట్ షాట్ అయిపోతున్నారు అనమాట. అక్కడ అంటే సైకాలజికల్ ట్యూనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా క్యాన్సర్ కేసెస్లో ఇది మేము చాలాసార్లు చూస్తూ వచ్చాము. అంటే ఒక్కసారి క్యాండిడేట్ డిప్రెషన్లోకి వెళ్తే, పేషెంట్ డిప్రెషన్లోకి వెళ్తే ఇక కోలుకోవడం కష్టం. అంటే మెడిసిన్స్ వాటి పని అది చేస్తున్నా కూడా ఈయన బాడీ దానికి సహకరించాలి. ఇందాక నేను చెప్పినట్టు ఆ మైక్రోఫ్లోరా ఏదైతే ఉంటుందో గట్లో అది సహకరించదు అనమాట. కంటిన్యూస్ ఈ థాట్ ప్రాసెస్ వల్ల అది డ్యామేజ్ అయ్యి, సో దాన్ని బిల్డప్ చేయడం చాలా అవసరం. అవును. సో ఇమ్యూనిటీ బిల్డప్ చేయడానికి ఏం వాడతారు మీరు? ఇప్పుడు మా బయోమాలిక్యులర్ మెడిసిన్లో మేము బ్లిస్ అనేది మెడిసిన్ ఇస్తామండి. ఇదేం చేస్తుంది అంటే గట్ ఫ్లోరా ఏదైతే ఉంటుందో దాన్ని బెటర్ చేస్తుందన్నమాట. గట్ ఫ్లోరాని మెయింటైన్ చేస్తూ రోజులో కావాల్సిన మల్టీవైటమిన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సప్లై చేస్తుందన్నమాట. ఏదైతే బాడీ లోపల అంటే లైక్ మన గట్ లోపల టాక్సిన్స్తో రిప్లేస్ అయిపోయి ఉంటుందో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేస్తూ దాన్ని మన న్యూట్రియంట్స్తో రిప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే టాక్సిన్స్ పోయి న్యూట్రియంట్స్ బాడీకి అందుతాయో బాడీ బికమ్స్ ఎనర్జెటిక్. ఎస్, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇమ్యూనిటీ కూడా ఎలివేట్ అవుతుంది. అప్పుడు ఎలివేట్ అవుతుంది. This is a good methodology. అంటే